ప్రముఖ శాంసంగ్ పారిశ్రామిక అనుబంధ సంస్థలలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ. శాంసంగ్ అనేక విభిన్న రంగాలకు విస్తరించింది. శాంసంగ్ బీమా, సెక్యూరిటీలో మరియు రిటైల్ వంటి వ్యాపార మార్గాల్లోకి ప్రవేశించింది. శాంసంగ్ ఉపకరణాలు, డిజిటల్ మీడియా పరికరాలు, సెమీ కండక్టర్లు, మెమోరీ చిప్లు మరియు ఇంటిగ్రేటెడ్ సిస్టంలతో సహా అనేక రకాలైన వినియోగదారు పరిశ్రమల ఎలక్ట్రానిక్ల ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి ఉంది. ఇది సాంకేతికతలో అత్యంత గుర్తించదగిన పేర్లలో ఒకటిగా మారింది. దక్షిణ కొరియా మొత్తం ఎగుమతుల్లో 5వ వంతును శాంసంగ్ ఉత్పత్తి చేస్తుంది. ఇంత గొప్ప సంస్థలలో సాధారణంగా కొన్ని సంస్థల్లో ఉద్యోగులు పని దినాలు 6 రోజులు ఉంటాయి, మరికొన్నింటిలో 5 రోజులు ఉంటాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో 5 రోజుల పని విధానం అమల్లో ఉంటుంది. ఐటీ కంపెనీల్లో శని, ఆదివారాలు సెలవులుంటాయి. ఐటీ ఉద్యోగులు 5 రోజులు మాత్రమే పనిచేస్తారు. బ్యాంక్ సెక్టార్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే ఓ కంపెనీ వర్కింగ్ డేస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. 5 రోజుల పని విధానానికి స్వస్తి పలికింది. ఇక నుంచి వారు వారంలో 6 రోజులు పని చేయాల్సిందేనట. ఇంతకీ ఆ కంపెనీ ఎందుకు అలా నిర్ణయం తీసుకుంది అనే చర్చ లేచింది. ఆ దెబ్బకు ఒక రకంగా ఉద్యమాలు, సమ్మెలు, నిరసనలు మొదలవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇది పెద్ద సంచలనం. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ శాంసంగ్ ఉద్యోగుల పని దినాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. వారం పని దినాల్లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు 5 రోజులు ఉన్న పని విధానాన్ని 6 రోజులకు మార్చింది. శాంసంగ్ గ్రూప్ దాని ఎగ్జిక్యూటివ్ల కోసం కఠినమైన 6 రోజుల పని షెడ్యూల్ను ప్రకటించింది. కంపెనీ నిర్ణయంతో 6 రోజుల పని విధానం అమలు ప్రారంభమైంది. దక్షిణ కొరియాలో ఆర్థిక సంక్షోభం చుట్టుముడుతున్న వేళ శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకుంది. చమురు ధరలు పెరగడం, రుణభారం అధికమవడం, దక్షిణ కొరియా కరెన్సీ వోన్ విలువ గణనీయంగా తగ్గటం వంటి అంశాలు శాంసంగ్ నివేదికలో అత్యవసర మోడ్గా వర్ణించిన ఈ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తోంది. శాంసంగ్ నిర్ణయంతో ఉద్యోగులు శనివారం లేదా ఆదివారం ఏదో ఒక రోజు ఎంచుకొని పని చేయాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన చాలా మంది ఉద్యోగులు ఇప్పటికే వారానికి 6 రోజులు ఇష్టపూర్వకంగా పనిచేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ స్థాయి కంటే దిగువన ఉన్న ఉద్యోగులు వారంలో 5 రోజులు పనిచేయనున్నారు. మొత్తానికి ఇదేదో భారీ మలుపునకు కారణం కావచ్చని, ఒక వినూత్న నిర్ణయానికి పునాది పడవచ్చని అనుకుంటున్నారు.